సంక్రాంతికి చేసుకునే కలెగూర చట్నీ మీలో ఎంతమందికి తెలుసు? ఆయిల్ ఎక్కువ వాడకుండా నువ్వుల పొడి వేస్ట్ చేసుకుంటాము. ఇది ఇక్కడ ఆయిల్ ఎక్కువ వాడమంటే పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో వేయించమన్నమాట. వాటర్లోనే ఉడికిస్తాము. కొన్ని కూరగాయలనేమో పచ్చి వేసుకుంటాము, కొన్నేమో వాటర్లో ఉడికిస్తాము. సంక్రాంతి కలగూర చట్నీ. దీంట్లో పల్లీలు, నువ్వులు, కొబ్బెర, క్యారెట్, చిక్కుడుకాయ, బఠానీలు ప్రతి ఒక్కటి హెల్దీకి సంబంధించినయే. ఇది తింటే ప్రతి ఒక్కరికి మంచిది. హెల్తీకి దోసకాయ అన్ని మంచివే. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 3-4 రోజులు కూడా తినొచ్చు. కలగూర అని ఎందుకంటామంటే అన్ని కూరగాయలు వేస్తాం కాబట్టి కలగూర చట్నీ. ఇక్కడ కలగూర అంటే తెలుసు కదా, అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువగా బఠానీ, ఇంకా చిక్కుడుగాయలు, ఉల్లి పొరకని సన్నగా కట్ చేసి వేసుకుంటాము. ఇంకా గాజర్గడ్డ, క్యారెట్ రెండిట్లో ఏదన్నా ఒకటి వేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా రెండు కూడా వేసుకోవచ్చు. ఇంకా చింతకాయలను ఉడికిస్తాము. ఇంకా పచ్చిమిర్చిని కూడా వాటర్లో ఉడికించాలని చెప్పిన కదా. దోసకాయ వేసుకుంటాము. ఇష్టం ఉన్న వాళ్ళు సొరకాయ అంటారు కదా, ఆనపకాయ, దాన్ని కూడా కొద్దిగా వాటర్లో ఉడికించి వేసుకోవచ్చు. ఇంకా వంకాయలు కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీ గ్రేవీ కోసం ఫస్ట్ నువ్వులు, పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటాము. సంక్రాంతికి నువ్వులతో చేసుకుంటాం కదా, నువ్వుల లడ్డు. వాటితో పాటు మా దగ్గర జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ నువ్వులు వేస్తామన్నమాట. ఆ రొట్టెకి బాగా వేసి ఆ రొట్టెతో ఈ కలగూర చట్నీ తింటాము. మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఇందులో పచ్చిమిరపకాయలని బాగా వేసుకోవాలి. పులుపు చింతకాయలతో వేసి పులుపు వేసుకుంటాం కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ కావడానికి దీంట్లో కొంచెము బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటాము. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. భోగి రోజు ఈ చట్నీ చేసుకుంటాము. దీన్నే కారం అని కూడా అంటారు. అయితే కలగూర కర్రీ కూడా చేస్తాము, అదేమో సంక్రాంతి రోజు చేస్తాము. మీలో ఎంతమందికి ఐడియా ఉంది? ఇది కారం కారం ఉంటేనే బాగుంటుంది. పల్లీలు, నువ్వులు చాలా హెల్దీ కదా అక్క. ఇది ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఈ ప్రిపరేషన్ గురించి కానీ ఇంకా ఈ చట్నీ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్గా ఉంది మన ఛానల్లో. ఈ ఛానల్ నేమ్ కింద ఆ లింక్ ఇస్తున్నాను, అది ఓపెన్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది భోగి రోజు చేస్తాం మేము. జొన్న రొట్టె సజ్జ రొట్టెకి సూపర్ ఉంటుంది. నువ్వులు బాగా వేసి జొన్న రొట్టెలు చేసుకుంటాము. దానికి ఈ రొట్టె సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి సంక్రాంతికి. చేతిలో వేస్తే చూడు, టేస్ట్ చూడు. ఈ రొట్టెకి ఇంకా బాగుంటది. సంక్రాంతి కలగూర చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసుకోండి. చట్నీ చేసుకొని చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. మళ్ళీ వదలరు, ప్రతి సంక్రాంతికి చేసుకుంటారు.